ప్రభుత్వము వద్ద ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్స్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఏమిటి అనేది అందరూ అడుగుతున్నది. గత 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు వర్కింగ్ జర్నలిస్ట్. దీంట్లో చెప్పాల్సింది, హైదరాబాదులో కానీ ఇతర జిల్లాలలో కానీ ఏర్పడినటువంటి ఇచ్చినటువంటి హౌస్ సైట్స్ నేను ఎరుగుదును. నేను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ యాక్టివ్గా పనిచేస్తున్న అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా పనిచేసినందువల్ల ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఇళ్ల స్థలాలు జర్నలిస్టులకు వచ్చింది చెప్పగలుగుతాను, ఎవరిచ్చింది చెప్పగలుగుతాను. అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయి. మొదటి కాలనీ హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉంది, పాత ఆంధ్రజ్యోతి కార్యాలయం పక్కన. అది బ్రహ్మానందరెడ్డి 2 ఎకరాలు ఇచ్చాడు. వాళ్ళ ఉన్నది వేళ్ళ మీద లెక్కబెట్టి అంత జర్నలిస్టులే కాబట్టి సరిపోయింది. కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఉంది కాబట్టి హౌసింగ్ కాలనీస్ వచ్చాయి. విజయనగర్ కాలనీ లాంటి, సంజీవ్ రెడ్డి నగర్ కాలనీ లాంటి కాలనీలు వచ్చాయి కాబట్టి అక్కడ కూడా జర్నలిస్టులకి 1% ఆఫ్ రిజర్వేషన్ వర్కింగ్ జర్నలిస్టులకు ఉండేది. ఆ రకంగా ఈ 2 ప్రాంతాల్లో కూడా వర్కింగ్ జర్నలిస్టులు ఇళ్ళు లభించాయి. ఆ తర్వాత చాలా కాలం వరకు లేవు. మొట్టమొదటిసారి చెన్నారెడ్డి గారు వచ్చినప్పుడు నేను హౌసింగ్ సొసైటీ సెక్రటరీగా కూడా ఉన్నాను. అప్పుడు వారిని అడిగితే 25 ఎకరాలు జూబ్లీ హిల్స్లో ఇచ్చాడు. 215 మందికి 16 మందికి అవకాశం లభించింది. ఆ తర్వాత కొంతకాలానికి విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. అప్పటికే చాలా కాలమైంది, 10-15 సంవత్సరాలు అయింది అని చెప్తే గోపనపల్లిలో 60 ఎకరాల స్థలం ఇచ్చాడు. ఆ తర్వాత 10-15 సంవత్సరాల గ్యాప్ వచ్చిందని చెప్పి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అడిగితే 70 ఎకరాలు ఇచ్చాడు. ఈ 70 ఎకరాలు 2008లో ఇచ్చాడు. 2008 ఇవాళకి 2024, దాదాపు 2 దశాబ్దాలుగా వస్తుంది. అందువల్ల అందరిలో ఇది కనీసం ఈ వృత్తిలో ఒక ప్లాటు అందరితో సమానంగా షెల్టర్ అనేది అందరికీ ఇవ్వాలిగా. వర్కింగ్ జర్నలిస్టులు కోరుకోవటంలో ఎలాంటి తప్పు లేదు. గత గవర్నమెంటు, నేను వెళ్ళాను, నన్ను పిలిచారు, 6 గంటలు చర్చించిన తర్వాత వచ్చే ఉగాది నాటికి, దసరా నాటికి కొత్త ఇండ్లు గృహప్రవేశాన్ని చేపిస్తానని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. చాలా సంతోషపడ్డాం. 10 సంవత్సరాలు అయినా ఇవ్వకపోగా రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన స్థలాన్ని అప్పగించడానికి కూడా సుప్రీంకోర్టు తీర్పు చెప్తే కూడా ఫైల్ దగ్గర పెట్టుకొని జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి ఇవ్వలే. ఈ పూర్వ రంగంలో జర్నలిస్టులు ఆ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, చెప్పిన మాటలు ఆచరణకు రాలేదన్న కోపం కూడా ఉంది. ప్రభుత్వం మారింది. కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయంగా తెలుసు, మేము ఇక్కడ ఇదే భవన్లో, దేశోద్ధారక భవన్, తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ కార్యాలయానికి నిరసనలు తెలిపితే ఆయన వచ్చి మాతో పాటు మూతికి నల్లగుడ్డలు కట్టుకొని నిరసన తెలిపాడు, కూర్చొని మాతో పాటు. జిల్లాల్లో తిరిగినప్పుడు రాజకీయ నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, అధికారాన్ని చేజిక్కించుకోవటానికి తిరిగే నాయకుడిగా జర్నలిస్టుల సమస్యలు నాకు తెలుసు అని చెప్పి మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అధికారానికి రాగానే చెప్పాడు, వీటిని పరిష్కరిస్తామని. అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులు పెద్ద ఆశతో ఈ అంశాల మీద ఉన్నారు.